అమరావతి రాజధానిపై వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ వైఖరి పిచ్చి తుగ్గులకు తలపిస్తుందని, నాడు అమరావతిని స్వాగతించి అధికారం వచ్చాక 3 రాజధానులంటూ ఒక్క ఇటుక కూడా వేయలేకపోయారని విమర్శించారు. గత 5 ఏళ్లు చంద్రబాబు కట్టిన భవనాల్లోనే జగన్ కాలక్షేపం చేశారన్నారు. బెంగళూరు, హైదరాబాద్ తరహాలోనే ఏపీకి 70% ఆదాయం తెచ్చేలా అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందని, ప్రజలపై కక్షగట్టిన జగన్ భవిష్యత్తులో ప్యాలెస్లకే పరిమితం కాక తప్పదని హెచ్చరించారు. కోటకో మాట, పేటకు ఒక మాట, ఇది ఆ గొడ్డల పార్టీకి చెల్లినటువంటి పరిస్థితి. అసలు ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇటు పిల్ల వైఎస్ఆర్సీపీ వరకు కూడా నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఏదైతే రాజధాని అంటే ఇదేదో ఆ ప్రాంతానికి పరిమితమైంది కాదు. ఈవేళ హైదరాబాద్, ఈవేళ తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అంటే 62% ఆదాయం హైదరాబాద్లో వస్తుంది కాబట్టి ఈవేళ తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. ఈవేళ కర్ణాటక, బెంగళూరు నుంచి వచ్చేటువంటి 58% ఆదాయంతో ఈవేళ కర్ణాటక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉంటాయి. ఈవేళ 60% ఆదాయం ఒక్క చెన్నై నుంచి తమిళనాడుకు వస్తుంది కాబట్టి ఈవేళ అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇట్లా ఏ రాష్ట్రానికైనా సరే ఒక 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకొని అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే, దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన వల్ల రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి మళ్ళీ రాష్ట్రంలోనూ కూడా పారిశ్రామిక చేసి సంపద సృష్టించి 175 నియోజకవర్గాలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు పెట్టిన అవసరంలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి తిరిగి ₹1,00,000 కోట్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టుని ఈవేళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు తొక్కులకు కూడా మరి ఆశ్చర్యపోయేటువంటి విధంగా, తొక్కులకు సైతం అసూయపడేటువంటి విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రోజు